తిరుమల లడ్డు వివాదంలో కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి జస్టిస్ గవాయి సంబంధించినటువంటి ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు మాజీ దేవాదాయ శాఖ మంత్రి కుట్టు సత్యనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వివాదానికి సంబంధించి కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ను కూడా వద్దంటూ కూడా ఒక స్వతంత్ర సిట్కి సంబంధించి కమిటీని కూడా ఏర్పాటు చేయడం ఏ విధంగా చూస్తారు అసలు ఇలాంటి? ఇవాళ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అపెక్స్ కోర్టు ఏదైతే సుప్రీంకోర్టు బెంచ్ ఉందో, జస్టిస్ గవాయి గారు, జస్టిస్ విశ్వనాథన్ గారు, ఈ తిరుమల లడ్డు వివాదం అన్నది ఇది కోటాను హిందూ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం. దీన్ని దుర్మార్గంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయాలకు వాడుకుని తన యొక్క ఫెయిల్యూర్ని కప్పపుచ్చుకుందామని, ఈ 100 రోజుల పరిపాలన ఫెయిల్యూర్ని కప్పపుచ్చుకుందామని అనేక అంశాల్లో అతను ఫెయిల్ అయిన విధానం, ఈ వరద బాధితులను ఆదుకోవడంలో ఫెయిల్ అయిన విషయం కానీ, ఇంకా ఇతర స్టీల్ ప్లాంటులో పనిచేస్తున్న టెంపరీ వర్కర్స్ వేలాది మందిని నిర్మూలించడంలో కానీ, ఇవన్నీ కూడా ఈ డైవర్షన్ని అడ్డం పెట్టుకుని అతను ఇష్టానుసారంగా చేద్దామని ఒక ప్రయత్నం చేశాడు. ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని నిలబెట్టింది, వాళ్ళ యొక్క సెంటిమెంట్ని పదిలంగా ఉంచింది. ఇవాళ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన ఏదైతే అనుకున్నాడో అది ఆ న్యాయమూర్తుల నోటెంట చెప్పించడం జరిగింది. అంతేగాని దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడల్ని చెంపపెట్టు కొట్టేలాగా ఇవాళ వాళ్ళకు కావలసిన భజన చేసే వాళ్ళతో సిట్టు కాదు, ఇది అత్యున్నతమైన దేశానికి సంబంధించిన ఒక సిట్టుని ఏర్పాటు చేయాలి. దాంట్లో సిబిఐకి సంబంధించిన 2 డైరెక్టర్లు ఉండాలి. ఏదైతే ఎఫ్ఎస్ఎస్ఏఐ అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన ఒక సభ్యుడు ఉండాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిపుణులైన వాళ్ళిద్దరిని ఆ కమిటీలో ఉంచి ఆ కమిటీని నిగ్గు తేల్చి హిందువుల మనోభావాల్ని నిలబెట్టి ఆ సిట్ ఇచ్చే రిపోర్టు ద్వారా ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు కానీ ఆయన తర్వాత ఉన్న ఆయన కానీ హిందూ మనోభావాలతో చెలగాటమాడి రాజకీయ క్రీడ జరిపి పైచాచిక ఆనందం పొందారో దాన్ని సమూలంగా తుడిచిపెట్టేసి హిందువుల మనోభావాల్ని నిలబెట్టే విధంగా ఈ వాస్తవమైన నిజమైన రిపోర్ట్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించడం అన్నది నిజంగా మనందరికీ ఆ భగవంతుడు మనకి చూపించిన దారి. దాంట్లో ఇరుపక్షాలకు సంబంధించిన లాయర్లు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనకి మరి అందరూ కూడా తలొగ్గి దాన్ని అందరూ కూడా అంగీకరించడం జరిగింది. అలాగే ఇవాళ ఈ లడ్డు విషయం ఇంతటితో రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టి ఆ అత్యున్నతమైన అపెక్స్ కమిటీ ఏదైతే తీర్పిస్తుందో దానికి కట్టుబడి ఉండి మరి ప్రజల్లో మనోభావాలను నిలబెట్టవలసిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీ మీద కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు కానీ, ఆల్రెడీ జంతువు కొవ్వు కలిసిన చంద్రబాబు కానీ, దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళని కూడా ఈ కమిటీ ఏదైతే సొంత కమిటీ విచారించాల్సిన అవసరం ఉందంటే అది మీ అభిప్రాయం? ఖచ్చితంగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏ రకమైన ఆధారాలతో మీరు చేశారు అని నిలదీయవలసిన అవసరం ఉంది ఈ కమిటీ. చంద్రబాబుని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ ఇంకా నిన్న డిక్లరేషన్లో కల్తీ కలిసిన జంతువుల కొవ్వు కలిసిన లక్షలో లడ్డూల్ని అయోధ్యకి పంపించడం జరిగిందన్నాడు. ఏ ఆధారంతో చెప్తాడండి? ఒకవేళ నీ దగ్గర ఆధారం ఉంటే మరి ఆ వాళ్ళు ఎందుకు చెప్పలేదండి? అంటే నీకు ఏ రకంగా ఎప్పుడుకి ఏది నీ మైండ్లో ఎప్పుడు ఎవరు ఏదో ఒకటి రాసిస్తే అది చదివేయటం అన్నది తమరికి బాగా అలవాటు అయిపోయినట్టుగా కనపడతా ఉంది. ఇవాళ సోషల్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, 22 ఫ్రేమ్స్లో చూపెడుతున్నారు మనం మాట్లాడిన మాటలో ఎప్పుడు ఏమేమి మాట్లాడేమన్నది. సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడతారు తమరు. సనాతన హిందూ ధర్మం అంటే ఏంటండి? యుగాలు మన అనేక యుగాలు, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. త్రేతాయుగంలో రామచంద్రుడు, అలాగే కలియుగంలో వెంకటేశ్వర స్వామి, ఇలాగా యుగాలకు సంబంధించిన భగవంతుడు రూపం ఏదైనా
మన యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులు కానీ భయం భక్తి కానీ అన్నీ కూడా ఒకటే. కానీ మనకి సంబంధించిన వేదాలు కానీ పురాణాలు కానీ మనకి ఏమి సూచించిందంటే ప్రతి దేవుడికి సంబంధించి మనకి ప్రధానంగా 4 ఉప ఆగమాలు ఉన్నాయి. ఒకటి వైఖానసం, పాంచరాత్రం, వైదిక స్మార్తం, శైవాగమాల, ఇంకా ఉపాగమాలలో మరి మనకి ఇంకా మన వీరశైవం, చాత్తాడ, ఇంకా ఈ రకంగా 4 ఉప ఆగమాలు ఉన్నాయి. ఈ 8 ఆగమాలు అంటే బ్రాహ్మణేతరులు కూడా పూజలు చేయడానికి వారికి ఒక ఆగమం ఉంది. మనం ఏదైతే ఆగమ సలహా మండలిలో వారికి కూడా ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చి వారికి సంబంధించిన నిష్ణాతుల్ని ఆ ఆగమ సలహా మండలిలో కూడా వేశాం. ఇది గత 5 సంవత్సరాల పరిపాలన గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు. ప్రధానంగా గత 5 ఏళ్లలో సనాతన ధర్మంకి సంబంధించి కూడా పుట్టిగా దాడులు జరిగాయి, సనాతన ధర్మం కాపాడపడలేదని చెప్పి అంటారు. ఏమని చూస్తారు? నిజంగా మీ ప్రభుత్వం సంబంధించి 5 ఏళ్లలో కూడా సనాతన ధర్మం రక్షించబడలేదా? ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి జనం వింటున్నారు కదా అని మన సినిమా డేగలు కొడితే మనం మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుద్ది. ఇప్పుడెప్పుడు మనం తప్పు మాట్లాడామో, ఇప్పుడెప్పుడు తప్పులు చేసామన్నది నేను చెప్పాను కదా 22 ఫ్రేమ్స్లో చూపెడతారు. ఇవాళ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లటం కోసం అనేక దేవాలయాలను పాడు చేశారు. మీకు భగవంతుడి మీద భక్తి లేక భగవంతుడి తలను కూడా నరికేసి దాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవాలని, భగవంతుడి వాహనాన్ని ఊరేగించడానికి ఉపయోగించే పవిత్రమైన రథాలని కాల్చేసి మీరు రాజకీయం చేయాలని చూశారు. అవన్నీ కూడా భగవంతుడు మరి మీరు చేసిన తప్పులకి అన్నీ కూడా దూదిపించేలాగా ఎగిరిపోయి ప్రభుత్వం తీసుకున్న సమర్థవంతమైన చర్యల ద్వారా అన్నీ కూడా ప్రజల మనోభావాల్ని, భక్తుల యొక్క సెంటిమెంట్ని నిలబెట్టినాయి. ఇవాళ గత ప్రభుత్వ హయాంలో, ఎందుకంటే ప్రపంచ విపత్తు వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేసినాయి. అటువంటి సమయంలో అది అయిపోయిన తర్వాత ఈ ఏదైతే సనాతన హిందూ ధర్మం బోధించిందో, మరి సనాతన హిందూ ధర్మం అంటే మరి మహానుభావులందరినీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. శంకరాచార్యుల వారు కానీ, అంతకుముందు రామానుజాచార్యుల వారు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ సమయంలో ఏదైతే భక్తులకు ఉపదేశించారో, మానవాళికి ఉపదేశాలు ఇచ్చారో, దాంట్లో ఎక్కడ ఏ రకమైన ఇతర మతాలని ద్వేషించడని ఎవరు ఎక్కడ చెప్పలా. ధర్మాన్ని ఆచరించమన్నారు, మానవతావాదాన్ని ఆచరించమన్నారు. అంతేగాని రకరకాలుగా సనాతన ధర్మం అని చెప్పి మరి ఇతరులందరినీ కూడా దూషించే విధంగా చెప్పడం ఉన్నది కరెక్ట్ కాదు. ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి కూడా అలా ట్వీట్ చేశారు. చూసుకుంటే కనుక సనాతన ధర్మాన్ని కాపాడడానికి హిందూ పీఠాలు ఉన్నాయి, ధర్మాది స్వామీజీలు ఉన్నారు, అలాంటిది మీరు పేద ప్రజలకు సంబంధించి ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యలు పట్టించుకోకుండా ఎలాంటి డైవర్ట్ చేస్తారేంటని చెప్పి అడగడం జరిగింది. ఏమని చూస్తారు ఇలాంటి వ్యాఖ్యలు? ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే ఇవాళ సినిమా సెట్టింగ్ చేశారో, సినిమా సెట్టింగ్ ప్రకారం ఇచ్చిన రోల్ ప్రకారం ఆయన డైలాగ్ చెప్తాడు. ప్రతి సినిమాకు ఒక రోల్ ఇస్తారు. ఒకే అన్ని సినిమాల్లోనూ ఒకే రోల్ ఉండదు. ఇవాళ ఆయన సనాతన ధర్మం సంబంధించిన ఒక రోలు, ఆయన ట్రస్టు, దానికి సంబంధించిన స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడు. ఆయన ఏదో ఒక పీఠాధిపతిగా ఆయన నిన్న ఏదో ఒక డిక్లరేషన్ అని మాట్లాడాడు. ఇవాళ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈవో సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఇక్కడ నేతిలో కల్తీ జరగలేదు, వచ్చిన నెయ్యిలో కల్తీ ఉన్నట్టు గుర్తించి దాన్ని మనం వెనక్కి పంపించేసాం, ఎక్కడ ప్రసాదంలో వాడలేదని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పింది అథెంటిక్గా చెప్తున్నాడు, అఫీషియల్గా డిక్లేర్ చేసి పత్రికాముఖంగా చెప్పాడు. దాన్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయి ప్రజల్లో కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడే ముందు గత 5 సంవత్సరాల్లో ఇవాళ సనాతన హిందూ ధర్మం అంటే ఏదైతే మనకి వేదాలు, ఉపనిషత్తుల్లోనూ లేకపోతే పురాణాల్లోనూ ఏదైతే వివరించబడ్డాయో 8 ఆగమాలు, ఆ 8 ఆగమాలను కలిపి రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల మన ఉజ్వల భవిష్యత్తు కోసం, దేశ ప్రజల శ్రేయస్సు కోసం చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన ఒక యాగం
యజ్ఞం, మహాయజ్ఞాన్ని విజయవాడలో 8 ఆగమాల్ని సంపూటీకరించి ముఖ్యమంత్రి గారి సంకల్పంతో, ఆ సంకల్పం రోజున ఆయన చెప్పే సంకల్పాన్ని మరి పత్రికాముఖంగా లౌడ్ స్పీకర్లో కూడా ఏ సంకల్పంతో ఈ మహాయజ్ఞం చేస్తున్నామో అక్కడ వివరించి ఆ సంకల్పం చదివించబడింది. ఆ సంకల్పంతో ఆ యజ్ఞాన్ని ప్రారంభించి 6 రోజుల పాటు ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాం. ఎంతమంది పీఠాధిపతులు వచ్చారు. మైసూరు దత్తపీఠం కానీ, హంపి పీఠం కానీ, లేకపోతే శృంగేరి మరి కంచిపీఠానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఇతర పీఠాధిపతులు అందరూ కూడా ఆ యజ్ఞానికి వచ్చి, కుర్తాల పీఠాధిపతులు అందరూ ఆ యజ్ఞానికి వచ్చి ఆశ్చర్యపోవడం జరిగింది. అంటే మేము కూడా మా పీఠాల తరఫున యజ్ఞాలు చేసాం, ఏదో ఒక ఆగమాన్ని అనుసరించో, మేము వైదిక స్మార్తాన్ని ఆచరించో, వైకానసాన్ని ఆచరించో, పాంచరాత్రాన్ని ఆచరించో, శైవాగమంతో చేయటమో ఇలాగే చేస్తాం. కానీ 8 ఆగమాల్ని కలిపి చేయడం అన్నది ఎవరికి సాధ్యం కాని పనిని మీరు సుసాధ్యం చేశారు. చాలా గొప్ప యజ్ఞం చేశారు. ఇది సనాతన హిందూ ధర్మానికి ప్రతీకగా ఇటువంటి యజ్ఞాలు నిలబడతాయని సాక్షాత్తు ప్రవచనకర్త అయినటువంటి ప్రముఖ భారతదేశంలోనే హిందువుల మనోభావాల్ని మన ప్రతిబింబించే విధంగా పురాణాలని, ఇతిహాసాలని, భగవంతుని గురించి ప్రవచనాలు చెప్పే బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన అక్కడ వచ్చి చెప్పింది ఏంటంటే, నేను ఇంత గొప్ప యజ్ఞం కూడా జరుగుతుందని వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది. మీరు పిలిస్తే నేను ఏదో అనుకున్నాను, కార్యక్రమం చూద్దామని రావడం జరిగింది. నాకు స్ఫురించింది ఏంటంటే, ఇటువంటి 8 ఆగమాలతోటి కలిపి చేసిన యజ్ఞం ఈ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. నాకున్న అవగాహన మేరకు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఇటువంటి 8 ఆగమాలతోటి కూడిన యజ్ఞాన్ని అప్పుడు చేసినట్టుగా నేను చదువుకున్న పురాణాలు ద్వారా నాకు తెలిసింది. అటువంటి యజ్ఞాన్ని మళ్ళీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం అన్నది చాలా గర్వకారణం. దీనివల్ల రాష్ట్ర ప్రజలకి చాలా మేలు జరుగుద్ది, చాలా మంచి జరుగుద్ది. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని, మరి ఆ సనాతన హిందూ ధర్మానికి ఒక ప్రతినిధి అయిన, హిందూ ధర్మం గురించి, భగవంతుడి గురించి ఏ విషయం అడిగినా కూడా ధారాళంగా ఆయన యొక్క పాండిత్యంతో మరి చెప్పగల సమర్థుడు. అటువంటిది వదిలేసి వాళ్ళ వేషం మార్చేసి నేను సనాతన ధర్మానికి నేను ఏదో ప్రచారకర్తలాగా నేను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటాం. ఓ పక్కనేమో మనం చెగువెరా అని చెప్తాం, ఓ పక్కనేమో మన కవాతులు చేయాలంటాం, ఓ పక్కనేమో మన వీర సైనికులు మిలిటెన్సీని నేర్చుకోవాలంటాం, అవసరమైతే కర్ర అంటాం, కత్తి అంటాం, పోరాటాలు చేయాలంటాం. ఇవాళేమో మీరు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతారు. హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా జరగని విషయాన్ని జరిగినట్టుగా కట్టుకథలు చెప్తే, ఇవాళ మీకు సుప్రీంకోర్టు ఎపెక్స్ బాడీ ధర్మాసనం చెప్పిన తీర్పు మీకు చెంపపెట్టి కదా, మీరు సిగ్గుపడతలేదా? మీరు సిగ్గుతో తలవంచుకుని క్షమాపణ రాష్ట్ర ప్రజలకి, భారతదేశ హిందూ భక్తులందరికీ క్షమాపణ చెప్పొద్దా మీరు? చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. ఖచ్చితంగా మీరు నిజమైన హిందువులైతే మీరు చేసిన తప్పుకి క్షమాపణ లెంపలు వాయించుకుని, మా వల్ల పొరపాటు జరిగింది, మేము చెప్పాము, మా తప్పు క్షమించండి అని హిందువులందరినీ కూడా క్షమాపణ అలాగే భగవంతుడి దగ్గర ఇటు జరిగిన అపచారానికి మేమంతా ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, నువ్వేదైతే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని చెప్పావో అది మీరు చేసిన తప్పుకి, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక మేము ఆపసోపాలు పడుతూ 100 రోజుల పరిపాలనలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాం, ప్రజలకు ఇచ్చిన మాటలని మేము నెరవేర్చలేకపోయాం, అందుకే నేను ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ప్రాయశ్చిత్తం చేసుకుని మా తప్పుల్ని క్షమించమని కోరుకుంటున్నానని ప్రజలకు చెప్తే ఎంతో కొంత చేయలేని చేతకంతనం నిజాయితీకి ఒప్పుకున్నాడని ప్రజలు కొంతవరకు వినటం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మరి ఈ ఇద్దరు నాయకులు కూడా, పెద్ద నాయకులు అందరూ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా చేస్తే అది ప్రజల మనోభావాలకి దెబ్బతగలకుండా ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పుల్ని ఎంతో కొంత క్షమాగుణంతో సరే చూద్దాం,
ఏం చేస్తారో అని ప్రజలు ఆలోచించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రీతిలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదో ఉందో ఆ తీర్పును కూడా తాము స్వాగతిస్తున్నామని చెప్పి కూడా దేవాదాయ శాఖ మంత్రి స్పష్టం చేస్తున్నారు. ఇట్లాగే పూర్తిగా 100 రోజుల పాలన ఏదైతుందో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో కూడా ప్రజలకు చేసింది ఏమీ లేక ఇలాంటి హిందువుల మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలకు సంబంధించి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, తాడేపల్లిగూడ నుంచి.